సోషల్ మీడియా మాజీ నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారీ అలవాట్ల పొరపాటు బయట అట్లా అనుకోవటం మూలంగా నాకు అలా అలవాట్ల పొరపాటుగా వచ్చేసింది. ఏమనుకోబాకండి అనిల్ గారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి రహస్యాల ఆనకట్టలు చిన్నపాటి లీకులతో కాకుండా ఏకంగా పెద్ద పగుళ్ల విస్ఫోటంలా బద్దలయ్యాయి. ఆయన రహస్యంగా ఆశించిన క్వాడ్ కింగ్ కిరీటం ఇప్పుడు ముళ్ళ కిరీటంలా గుచ్చుకుంటోంది. ముఖ్యంగా ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి మైక్రోఫోన్ మింగిన కనరీ పక్షిలా పాడటం మొదలుపెట్టిన తర్వాత పర్సంటా 1% అంటూ కేవలం నోటి పారుదలతోనే కాలం గడిపి మాజీ మంత్రి అయ్యారనుకుంటే ఆయనకు నీటి కంటే క్వాడ్జ్ ప్రవాహంపైనే ఎక్కువ ఆసక్తి అని తేలింది. శ్రీకాంత్ రెడ్డి అతని నిజాయితీ గల చిన్న హృదయానికి కృతజ్ఞతలు. గుట్టు విప్పేశాడు. అనిల్ కుమార్ యాదవ్ మరియు కాకాణి గతంలో తన కేసుల తాలూకా ఫైళ్లను కోర్టులో మాయం చేయించాడు. మంత్రి అవగానే ప్రస్తుతం వేరే కేసులో ఓతలు లెక్కిస్తున్నాడు. ఆ కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి మొదలెట్టాడు. అనిల్ కుమార్ యాదవ్ కలిసి లీజ్ గడువు ముగిసిన తర్వాత రుస్తుం గని నుండి తవ్విన క్వాజ్ కుంభకోణం గురించి కొండ బద్దలు కొట్టాడు. అక్షరాల తమ సమాధిని తామే తవ్వుకోవడం అంటే ఇదే. ఈ గొప్ప పథకానికి ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్న శ్రీకాంత్, వాకాటి సోదరులు శివారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి పనిచేస్తుంటే పర్యవేక్షించినందుకు టన్నుకు 1000 రూపాయలు వెదల్చడం, ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంపు చేసినందుకు ఎకరానికి 25,000 రూపాయలు ముట్ట చెప్పినట్టు గుట్టును మొత్తం విప్పేశాడు. అయితే ఆగండి, ఇంకా ఉంది. ఇది కేవలం కొన్ని మెరిసే రాళ్ల గురించి కాదు. ఆ క్వాజ్ మొత్తాన్ని చైనాకు పంపడం ద్వారా వచ్చిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టబడిందని శ్రీకాంత్ ఒప్పేసుకున్నాడు. మరి అందులో అతని భాగస్వామి ఎవరు? మన ప్రియమైన అనిల్ కుమార్ యాదవ్ తప్ప మరెవరో కాదు. వారిద్దరూ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో ఒక వెంచర్, నాయుడుపేట వద్ద మరో 50 ఎకరాల్లో ఇంకొక వెంచర్ వేశారు. హైదరాబాద్ వరకు విస్తరించారు. క్వాజ్ నిధులతో కూడిన వెంచర్లను మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ మరియు తుర్కయాంజల్లో గ్రీన్ మెడోస్తో వారు గ్రీన్ మార్కెట్ క్వాజ్ నిధులతో గ్రీన్ మెడోస్తో హెవెన్లీ హోమ్స్ నిర్మించడం నిజంగా అద్భుతమైన తెలివితేటలే కదా. హైదరాబాద్కు మారిన మకాం కేసుల భయంతోనేనా? ఇప్పుడు ఇక్కడ ఉంది అసలు విషయం. ఓసరవెల్లి వలె ఆత్మరక్షణ ప్రవృత్తి గల శ్రీకాంత్ ప్రభుత్వం మారిన తర్వాత కేసులకు భయపడి 2024లో హైదరాబాద్ మకాం మార్చానని ఒప్పుకున్నాడు. రాజకీయం మారగానే భయపడిన చిట్టి గాలులు ఎలుకలా మారాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కెరీర్ ఊహించని మలుపు తీసుకున్నట్లుంది. నీటిపారుదల బదులు అక్రమ ఖనిజాలను వెలికితీయడం మరియు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని
నిర్మించడం వరకు ఎదగడం బాగుంది. ఈ రాక్ సాలిడ్ కుంభకోణంలో తదుపరి ఏమిటని మీరు అనుకుంటున్నారా? కక్ష సాధింపు కేసు అని అనిల్ గావు కేకలు పెట్టి భారీ పంచ్ డైలాగులను మనకు వినిపించవచ్చు. కానీ జడ్జిల దగ్గర చెప్పుకునేది ఏమీ లేక ఓతలు లెక్కించడానికి ఇప్పటి నుండే మానసికంగా సన్నద్ధం అవుతాడు. ఈయన ఈ మధ్య పెళ్లిళ్ల బ్రోకర్గా బూతులతో కెరీర్ మొదలెట్టిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేలుడు మాటలకు ఉత్తర సాక్షి లెక్కన మారి చూస్తున్నాం కదా. ఈ మధ్య మహిళల ఆస్తుల కోసం ఎలా మొగుళ్లను చంపేస్తున్నారో అంటూ తాను చూసే సీరియళ్ల తెలివితేటలతో వత్తాసు పలుకుతూ బిల్డప్లు ఇచ్చాడు. ఇక తన గురించి పెదరాయుడు లెక్కన ఏమని తనకు తానే తీర్పులు ఇచ్చేసుకుంటాడో వేచి చూద్దాం.